నిన్న ఆలూరు గేటు వద్ద జరిగిన ప్రమాదంపై డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కలిసి మన్నేగూడలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న చేవెళ్ల మండలం ఆలూరు వద్ద జరిగిన యాక్సిడెంట్ దురదృష్టకరమని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రైతు బీమా కింద 5 లక్షలు, ఎన్హెచ్ఏఐ ద్వారా 2 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించామని, ఇంకా ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ మంత్రిగా ఉన్నప్పుడు నేను వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వగా వారు తక్షణం ఈ రోడ్డును మంజూరు గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు పూర్తి చేయాలని చొరవ తీసుకోలేదని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు తీయవద్దని కోర్టులో ఎన్జీటీ కేసులు వేసినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు గురించి పట్టించుకోకుండా ఈ ప్రాంత అభివృద్ధి కాకూడదని కేసీఆర్ చొరవ తీసుకోలేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున వాదించి కోర్టులో కేసులు ఎత్తివేయించారు. వేరే ఎన్జిఓ వాళ్ళు మరిన్ని కేసులు వేసినప్పుడు మరోసారి కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించి కోర్టు అనుమతి నవంబర్ 28 నుండి పొందిన తర్వాత తక్షణం రోడ్డు పనులు ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. లోపల కంప్లీట్ చేస్తాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆస్కార్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్కి ఇవ్వాలని చెప్పి మల్లికార్జున్ ఖర్గే గారి అల్లుడు రాధాకృష్ణ, నా మిత్రుడు ఎంపీ ఇప్పుడు గుల్బర్గా, ఆయనను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తను నాకు మన బేగంపేట ఎయిర్పోర్ట్ లోపల అపాయింట్మెంట్ ఇప్పించిండు. నేను ఆ రోజు మన ఆంధ్రజ్యోతి మన పరిగి విలేకరు కూడా ఉన్నాడు, ఆయన నన్ను గెలవడానికి వస్తే అక్కడ బేగంపేట రమ్మని చెప్తే వచ్చిండు ఆయన. ఆ రోజు బేగంపేటలో రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతే చాలా బిజీగా ఉన్నాడు ఆస్కార్ ఫెర్నాండెస్ గారు. వై డోంట్ యు కమ్ ఇన్ ద చాపర్ అని అడిగాడు. హెలికాప్టర్లో నువ్వు ఎందుకు రావు అంటే సరే అని ఎక్కి కూర్చున్నాం. ఆ రోజు బసవ కళ్యాణ్లో అనిల్ లాడ్ అని ఒక రాజ్యసభ సభ్యుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళు పోయే అడవుడిలో ఉండి నేను అక్కడ బసవ కళ్యాణ్ లోపల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రోజు తను దీనికి సంబంధించిన ఏదైతే బేసిక్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా తను అప్పుడే క్లియరెన్స్ ఇచ్చిండు. అది అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ వరకు 4 లైన్ల రహదారి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది. అయితే ఇదేమో 50% కాంట్రాక్టర్ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ గేట్ వాళ్ళకు టోల్ గేట్ ఇస్తారు, 50% వాళ్ళు లోన్ కూడా తీసుకోవచ్చు కాంట్రాక్టర్ ఈ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు. ఆ విధంగా అవార్డు అయింది. మన మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు అది ఎన్హెచ్ఏఐ కాకుండా అది మన దాన్ని సపరేట్ వింగ్ అంటారు, ఏమంటారు దాన్ని, మినిస్ట్రీ. మన మినిస్ట్రీ కింద, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ కిందనే అది వర్క్ మాత్రం అది కంప్లీట్ చేసేసారు. అప్పుడున్న గవర్నమెంట్ లోపల నేను పరిగి శాసనసభ్యునిగా ఉన్నాడు, కనీసం నన్ను పిలువలే. అదేవిధంగా కొడంగల్ శాసనసభ్యుడిగా కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మాకు ఎవరికి చెప్పకుండానే వర్క్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఎందుకు చేశారంటే మేము అడిగింది 4 ట్రాక్ రోడ్. నా దగ్గర కరస్పాండెన్స్ ఉంది, నేను పుస్తకాలు ప్రింట్ చేసి అప్పుడే 14 ఎన్నికలకు ముందే నేను అన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఇక్కడ విలేకరులు అంతా ఉన్నారు, మీ అందరి శ్రీకాంత్ మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి, 14 ఎలక్షన్లో ప్రింట్ చేసి ఇచ్చిన దాంట్లో ఉన్నాయి.
నేను ఆస్కర్ ఫెర్నాండెస్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఉంది మీ దగ్గర. అయితే వాళ్ళు 4 ట్రాక్ ఉంటే మన దాన్ని 4 ట్రాక్ ఇస్తే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ ఉన్న డబల్ రోడ్ ఏం చేసిరంటే లెఫ్ట్ కొంత రైట్ కొంత మట్టి తీసేసి కొట్టి పడేసారు వితౌట్ ఫౌండేషన్. నేనున్నా, మీరున్నారు ఇక్కడ విలేకరులు. ప్రోగ్రామ్ చేయాలన్నా చేయొద్దా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే వర్క్ అయింది ఇది. కానీ గత ప్రభుత్వం ఓన్లీ ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, డబ్బులు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్వే, వీళ్ళు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. ఈ విధంగా వర్క్ చేశారు. ఆ రోజు ఆ విధంగా చేయడం మూలంగానే మనది అది 3 ట్రాక్ ఉండిపోయింది, లేకపోతే 4 ట్రాక్ అవుతుండే. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా వాళ్ళు ఆసక్తి చూపెట్టలేదు. గతంలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం కూడా ఆసక్తి మన ప్రాంతం పైన చూపెట్టలేదు. అట్లాంటి సందర్భం లోపల కొంతమంది మర్రి చెట్లు అయితే ఉన్నాయో ఈ చెట్లు కొట్టొద్దని గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసారు. ఈ ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని వెకెట్ చేపించచ్చు, కానీ వెకెట్ చేపలే. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు వెకెట్ చెప్పలేదంటే వెకెట్ చేపిస్తే దగ్గర 200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేయాలి. మనం వస్తుంటే ఇందిరారెడ్డి నగర్ దగ్గర అన్నీ కూడా చాలామంది ఇండ్లు ఉంటాయి, మీరు చూసి ఉండొచ్చు. వాళ్ళకందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం ఇవ్వద్దన్న ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే కోర్టుల కేసు ఉన్నా సరే అట్లే నడిపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ రోడ్డు పైన దృష్టి పెట్టి దానికి సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్కు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఇది వెకెట్ చేయాలి, దీనికి ఎన్ని చెట్లు అన్ని చెట్లు మేము పెడతాం, ఈ చెట్లు తీసి ఇంకో జాగాలో కూడా పెడతాం, వేరేది ప్రాంతాలు కూడా పెడతామని అఫిడవిట్ ఇస్తే అది వెకెట్ చేశారు. మళ్ళీ కొత్తగా ఇంకోరు కోర్టుకు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రెడ్డి సీఎంఓలో టాప్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆయనను ఇంకా ఆర్ఎండ్బి ఆఫీసర్స్ని హరిచందన మేడంని వీళ్ళందరూ ఢిల్లీకి పంపించేసి అక్కడ ఆర్గ్యుమెంట్ చేయించాడు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ మన యాదయ్య గారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాడు. ఇది తొందరగా శాసనసభ్యులు ఈ వర్క్ చేయాలి, చాలామంది యాక్సిడెంట్స్ అయ్యారు. మొన్న కూడా ఒక 2 ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయాడు. అదేవిధంగా మీకు అందరూ సుపరిచితులు మన జ్ఞానేశ్వర్ గారు మన ముదిరాజ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు. గతంలో కూడా తను రాజేంద్ర నగర్ నుంచి కూడా శాసనసభకు పోటీ చేసి మన NHAI ఏదైతే అవార్డు ఇచ్చిన ఆర్గనైజేషన్ ఉందో ఈ ఆర్గనైజేషన్ NHAI అవార్డు ఇచ్చింది. ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన శరత్ తను ఇంజనీర్ గారు ఇక్కడే ఉన్నారు. దానికి సంబంధించిన మేనేజర్ కూడా రాధేశ్యామ్ తను కూడా NHAI నుంచి ఇక్కడికి ఇచ్చేసారు. వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో. ఎందుకంటే అబద్ధ కల్పనలు ప్రచారం చేస్తారు. ఇదేదో 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏం చేయని పనిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ కేసు తీపిచ్చేసిండు. మళ్ళీ ఒక కేసు పడితే కూడా తీపియడానికి ఆర్డర్ తీసుకున్నాడు. ఆ కేసు తొందరగానే క్లోజ్ చేస్తాం, వర్క్ స్టార్ట్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ కాపీ కూడా మీ అందరు కూడా షేర్ చేశాను నేను. ముఖ్యంగా ఈ విషయం లోపల ఏంటంటే ఎక్కడైతే మనకు క్రాస్ రోడ్స్ అంటే ఒక రోడ్ పై నుంచి ఇంకొక రోడ్ పోతుంది, జంక్షన్స్ అంటాం కదా, జంక్షన్స్ ఉంటాయి. ఆ జంక్షన్స్ వచ్చే దగ్గర కానీ లేకపోతే షోల్డర్స్ ఉంటాయి, 100 మీటర్స్ అనుకుంటా షోల్డర్స్, లెఫ్ట్కు 100 రైట్కు 100 మొత్తం 200 ఫీట్స్ రోడ్స్ వస్తాయి. లెఫ్ట్కు ఇప్పుడు ఉన్నదానికి అటు ఇటు మనం లెవెల్ చేసుకొని చెట్లు పొదలు అన్నీ కూడా బుష్ ట్రీస్, రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే అన్నీ తీసేయాలి. ఆ విధంగా చేయడానికి పర్మిషన్ ఇచ్చేసారు. మనకు వర్క్ స్టార్ట్ చేసుకుంటే మేము ఆర్డర్ ఇస్తామని సాంకేతికంగా చెప్పేసారు గ్రీన్ ట్రిబ్యునల్లో. ఎందుకంటే ఇట్లా చచ్చిపోతున్నారు ఇట్లా అని చెప్తే దానికి స్పందించే మీకు ఫోటోలు చూపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వర్క్ జరిగింది చూసేదా, ఇవన్నీ వర్క్ జరుగుతున్నాయి. ఇది ఈరోజు కాదు, గేట్లతో సహా ఎప్పుడు జరుగుతుందని పెట్టినాం. ఇక్కడ ఏ డేట్ రోజు తీసారు అనేది ఆల్రెడీ మనం డేట్స్గా GPS మ్యాపింగ్ కెమెరాతో తీసిన ఫొటోస్ దీంట్లో ఉన్నాయి ఆల్రెడీ. అయితే దీంట్లో ఒక వర్క్ ఏమో మనకు మృగవాణి, మీకు తెలుసు మృగవాణి దగ్గర ఒక వర్క్ నడుస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా పంపించి చూసుకోవచ్చు. ఈరోజు కాదు, 28వ తారీఖు రోజు ఆర్డర్ వస్తే ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 28వ తారీఖు రోజే వర్క్ స్టార్ట్ చేయించేసిండు. మృగవాణి దగ్గర నడుస్తుంది, మన ముడిమాల్ కంచె కాడ వర్క్ నడుస్తుంది, మన ఈడ కనకమామిడి కాడ కూడా వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మనం ఈ నుంచి ఆడికే పోతున్నాం. ఇప్పుడు సున్నికి మీరు చూస్తుంటారు వర్క్ కాడ, మీరు కనుక్కోవచ్చు ఎప్పుడు స్టార్ట్ అయింది వర్క్ ఏమైందని మీరు కనుక్కోవచ్చు పత్రికా మిత్రులు. ఇంత క్లారిటీగా ఈ యొక్క ఆర్డర్ మీకు ఇస్తున్నాము. ఈ ఆర్డర్లో మేము ఎంత కాంపన్సేషన్ ఇచ్చినాం అనేది కూడా క్లియర్గా రాసినాం. మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారితో కూడా మేము ఒకటి ప్రెస్ రిలీజ్ ఇప్పించినాం. ఆర్డీఓ గారు చంద్రకళ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో ఏం చెప్పినామంటే మేము 337 ఎకరాలు 2 మండలాల చేవెళ్ళ, మొయినాబాద్లో 20 గ్రామాలలో ఎక్వైర్ చేయాల్సి ఉంది. ఆ ఎక్వైర్ చేసిన దానికి అమౌంట్ కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ కింద 135 crores పే చేసినాం. 135 కోట్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పే చేసాం. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1 ఇవ్వాలి. ఆయన చిత్తశుద్ధి లేదు మన ప్రాంతం మీద కాబట్టి ఆయన ₹1 కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు ఆడ చేవెళ్ళ కాడ ఏదో 50 మంది ధర్నా చేసి 5 నిమిషాలు
పేపర్లో టీవీలో సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో దీని గురించి పోరాటం, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గతంలో మంత్రులుగా వాళ్ళే ఉన్నారు, గతంలో వాళ్ళే 10 ఏళ్ల కాలంలో వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు చేపించేది ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ఆర్డర్ అనేది తీసుకొచ్చినాం. ఇంతవరకు ఇట్లాంటి ఆర్డర్ లేదు, ఒక్క ఆర్డర్ వాళ్ళ దగ్గర లేదు. మీకు ఇప్పుడు నేను చూపించాను ఆర్డర్ కాపీ, ఇట్లాంటి పని చేసుకోవాలనే ఆర్డర్ కాపీ ఒక్కటి లేదు. 28 తారీఖు రోజుది ఆర్డర్ కాపీ ఇది, గత నెల 28 తారీఖు సంబంధించింది. జస్ట్ 4-5 రోజుల కిందది ఆర్డర్ కాపీ, 4-5 రోజుల కిందది ఆర్డర్ కాపీ. ఈ కాపీ ఒక్కటి చూపెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ టీఆర్ఎస్ నాయకులను ఒక్క కాపీ మీరు చూపెట్టండి. పని స్టార్ట్ చేయాలని మేము 28 తారీఖుది లెటర్ చూపిస్తున్నాం, మీరు చూపెట్టండి. మీరు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా పని స్టార్ట్ చేయడానికి ఏదైనా ఒక్క ఆర్డర్ తెచ్చిరా? రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఐఏఎస్ అధికారులను ఢిల్లీకి పంపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసెస్ ఉంటే కేసెస్ అన్నీ కూడా క్లియర్ చేపించి ఆర్డర్స్ ఇప్పించి వర్క్ స్టార్ట్ చేసినాం. అనుకోకుండా అక్కడ జరిగిన దాన్ని అదేదో ప్రభుత్వం పైన తోసేయాలని, ముఖ్యమంత్రి ఇదే రూట్లో పోతాడు, ఎమ్మెల్యేలంతా ఇదే రూట్లో పోతారు, వాళ్ళకి దీని మీద పట్టింపు లేదా అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టది? గతంలో ఎవరున్నారు ప్రభుత్వంలో? మంత్రులుగా ఎవరున్నారు, ముఖ్యమంత్రులుగా ఎవరున్నారు? మేము వచ్చిన ఏడాది లోపల కాంపన్సేషన్ ఇచ్చినాము, ఆర్డర్ తీసుకొచ్చినాము, వర్క్ స్టార్ట్ చేసినాం. ఇక నిర్విరామంగా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే ఓవరాల్గా జడ్జి గారు చెప్పేసి వర్క్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు. వర్క్ స్టార్ట్ చేసేసినాం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాక ఆగేది ఉండదు. ఇక వర్క్ స్టార్ట్ చేయకముందు ఏమైనా ఆగాలి, కానీ వర్క్ స్టార్ట్ అయినాక ఆగదు. 28 తారీఖు రోజు ఇస్తే 28 తారీఖు రోజే వర్క్ స్టార్ట్ చేసినాం. ఇంత చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ మీకు మేము ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మీకు మేము పెట్టడం జరిగింది. కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే, గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మన రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేసిండు. మన చేవెలనే అప్పుడు యాదన్న మేమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చెవెల వరకే ఉంటే వికారాబాద్ రావాలని చెప్పి నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి, వేదిక మీద బ్లాక్ గ్రౌండ్స్లో మీటింగ్ ఉండే అడిగి దాన్ని ఎక్స్టెన్షన్ చేయించిన మన ప్రాంతానికి మీకు అందరూ కూడా తెలుసు. ఆ ప్రాజెక్టు శంకర్పల్లి కాడ మన యాదన్న కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ టన్నెల్లో వర్క్ జరిగిన దాన్ని రద్దు చేయించాడు. కిలోమీటర్ల కొద్దీ అండర్ గ్రౌండ్ భూమి లోపల స్వరంగ మార్గం లోపల పని జరిగితే రద్దు చేయించాడు కేసీఆర్. మన ప్రాంతం మీద ఎలాంటి మమకారం లేదు ఆయనకు. దాని గురించి ఎన్నోసార్లు విలేకరులను తీసుకుపోయి స్థానిక నాయకులు మా వాళ్ళందరినీ తీసుకుపోయి మేము ధర్నాలు పెట్టినాం అక్కడ శంకర్పల్లి కాడ. ఆ రోజు ఆల్రెడీ చందిప కాడ ఆల్రెడీ జ్ఞానేశ్వర్ భాష కూడా వచ్చిండు, మనమంతా కూడా పోయినాం. ఆ రోజు వాళ్ళకి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏం చేసి కొండపోచ్చామని అటు సంగారెడ్డి మెదక్ డిస్ట్రిక్ట్ అక్కడ తీసుకెళ్ళిపోయారు. మనకు రావాల్సిన లైన్ని మలుపుకొని అక్కడ తీసుకెళ్ళిపోయారు ఆ రోజు. అదేవిధంగా మన జిల్లాను ముక్కలుగా చేసి పడేసారు. రంగారెడ్డి జిల్లా అంటే మొత్తం తెలంగాణకి గుండెకాయ లాంటిది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాకు వేరే జిల్లాలని భోగిలాగా ఈ జిల్లా నడుస్తేనే ఈ రైలు డబ్బాలాగా ఇట్లాంటిది. అట్లాంటి మన జిల్లాను అటు మేడ్చలని, ఇటు రంగారెడ్డి అని, ఇటు వికారాబాద్ అని చేసి పూర్తిగా ముక్కలుగా చేసి ఈ వికారాబాద్ని అయితే పూర్తిగా గందరగోళం చేసి తీసుకుపోయి జోగులాంబ జోన్లో వేస్తే, ఇదే మొన్న కాడ గులాం నబీ ఆజాద్ గారిని పిలిచి ముఖ్యమంత్రి ప్రోగ్రాం వికారాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉంటే అంతకంటే ఎక్కువ జనాన్ని సమీకరించి జోగులాంబ జోన్ రద్దు చేపించి చార్మినార్ జోన్లో కల్పించిన. ఆ రోజు కూడా మెచ్చుకోవాలి యాదన్నను. ఆ రోజు తను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతం బాగుండాలి అన్న ఉద్దేశంతోన తను ఇక్కడ సంజయరావు గారు కీర్తిశేషులు చనిపోయారు. తను మేమంతా కూడా ఇక్కడ దీక్షలు కూర్చున్నాం. ఇక్కడ మొన్న కూడా కాడ ఆ రోజు దీక్షలు కూర్చొని సంఘీభావం తెలిపినాం. ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు మేము బాసటగా ఉంటాం, ఈ జోగులాంబ జోన్ అనేది తప్పు, చార్మినార్ జోన్లో ఉండాలని చెప్పి మొన్న కూడా కాడ మేము దీక్ష కూర్చున్నాం. కూర్చొని ముఖ్యమంత్రిని కలవడానికి పోయినాం ముగ్గురం కూడా కేసీఆర్ను. కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నన్నైతే లోపల కూడా రానియలేదు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి పోతే ఆ దర్వాకాన్ని ఆపేసారు అనుకో సెక్యూరిటీ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం ఇచ్చి ఇట్లా రామ్మోహన్ రెడ్డి వస్తున్నాడు పరిగి ఎమ్మెల్యే అంటే కల వికారాబాద్ ఫోరం ఫర్ డెవలప్మెంట్ అన్నది శ్రీనివాస్ వాళ్ళు ఒకటి వేదిక పెట్టి మమ్మల్ని అందరం కలిపి మీరు అందరు పోవాలి, ముఖ్యమంత్రి దగ్గర పోయి మీరు ఆపాలి, జోగులాంబలో రావద్దు, మనకు ఉద్యోగాలు రావంటే నేను చెప్పిన నేను మన జిల్లా గురించి నిధుల గురించి దేనికైనా రెడీ, నేను సంజయరావు బండ్లోనే పోతా అని చెప్పిన. ఎందుకంటే వికారాబాద్ ఆయన బండ్లో కూర్చున్నాం అందరం కలిసిపోతే కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఇక మేము పోరాటాల ద్వారానే మళ్ళీ సాధించడం వల్ల ఎంత లాభమైందంటే వికారాబాద్ జిల్లా నుంచి ఒక 60 మంది ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ నుంచి 80 మంది టీచర్లు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి సెలెక్ట్ అయ్యారు. మొన్న ప్రతి ఊర్లో మన దసరా పండుగ 2-3 టీచర్స్ జాబ్ ఎక్కారు. ఈ విధంగా మన ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లు రానియకుండా చేశారు, మన ప్రాంతానికి రావాల్సిన నిధులు రానియకుండా చేశారు. రైల్వే లైన్ శాంక్షన్ చేయించుకున్న మునియప్ప రైల్వే మంత్రిని పరిగిలో మా ఇంటికాడికి పిలిపించుకొని 50% నిధులు తీసుకున్నా. మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిని పరికి తీసుకొచ్చి ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేపించి 50% నిధులు తీసుకుంటే ఆ ఫైల్ను పక్కన పెట్టేసి రైల్వే లైన్ రానియాలి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైల్వే అధికారిని అసెంబ్లీలో పిలిచి
మొత్తం క్లియర్ చేసి 8 నెలల టెండర్స్ పిలుస్తున్నాం 3,000 కోట్ల రూపాయలతోన వికారాబాద్ నుంచి పర్గి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ రైల్వే లైన్. ఈ విధంగా మన ప్రాంతాన్ని నిధులు రానియకుండా చేశారు, నియామకాలు రానియకుండా చేశారు. అట్లాంటి నాయకులు ఈరోజు ఆ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి 10 ఏళ్ళు దాంట్లో మంత్రులుగా ఉండి ఈరోజు ఈ విధంగా వచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటలేరు అంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే తప్ప ఇంకోటి కానే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళే మంత్రులు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళ గవర్నమెంట్ ఉంది. మేము వచ్చిన ఏడాదిలో ఆర్డర్ తీసుకొచ్చి మీకు చూపించాను, శాంక్షన్ ఆర్డర్ కాపీ వర్క్ స్టార్ట్ చేసినా తీసుకొచ్చి ఏ రోజు ఇచ్చిండో అదే రోజు వచ్చి పని చేసినాం. ఎందుకు చేసినాం అంటే పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్డర్ ఉన్నాక కూడా వాళ్ళు మళ్ళీ ఇంకేమైనా స్టే వచ్చిపోవచ్చు. కాబట్టి మనం ఏం చేసినామంటే ఆర్డర్ ఇవ్వగానే బండ్లు పెట్టేసినాం. ఇంత చురుగ్గా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే మన రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా అబద్ధాలు మాట్లాడడం అన్నది ఎవరు కూడా మన చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కోరుతున్నారు ఏమనంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి బతుకు తెరువు కోసం కూరగాయలు అమ్ముకునే ప్రజలు ఆలూరు నాంచేరి గ్రామస్తులు వాళ్ళు నిన్న జరిగిన లారీ ప్రమాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఏది ఏమైనా పని స్టార్ట్ అయ్యి 28 తారీఖు నవంబర్ 28 తారీఖు పని స్టార్ట్ అయింది NH 163. దీనికి ఎన్నో సంవత్సరాల నుంచి NGTల ఆబ్జెక్షన్ తెలపడంతో మరి దానికి NGTల అంటే అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉండడం వల్ల ఎవరి ప్రమేయం లేకుండా మరి వాళ్ళ చెట్ల కాడ వచ్చి కొంతమంది NGOs వచ్చి ధర్నా చేయడంతో వాళ్ళు NGTలో కేసు వేయడంతో పని ఆగిపోయింది. NGTలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మరి అధికారులను పురమాయించి మరి ఎప్పటికప్పుడు NGTలో ఉన్నటువంటి కేసును తీసేయడంతో మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ కేసు వేయడంతో లేట్ అయింది. అది కూడా తీసేపించి మన నవంబర్ 28 తారీఖు పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పని జరుగుతుంటే కూడా మరి ఏమంటుందంటే ఇక ఏమనాలో మాకు అర్థమవుతలేదు. 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాం. మరి అప్పుడెందుకు కాలేదో అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎందుకు కాలేదు అనేది మళ్ళీ ఇలా ధర్నా చేయడం నిజంగా రామ్మోహన్ రెడ్డి చెప్పినట్టు దానికి ఏకీభవిస్తూ మరి అందరం ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఎవరి ప్రమేయం వల్ల ఆగింది అనేది తెలుసుకోవాలి. ఇది ప్రభుత్వ లోపం ఉందా, మరి ఎవరిది NGTలో ఎవరి ప్రమేయంతో ఆగింది అనేది వాళ్ళకు కూడా అధికారంలో ఉన్నారు, వాళ్ళు కూడా అన్నీ తెలుసుండి ఇట్లా మాట్లాడడం మరి మంచి సాంప్రదాయం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మరి నిన్న జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు తప్పకుండా పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి అతి త్వరలోనే పూర్తి చేయడానికి ఎండాకాలం వస్తున్నది. తప్పకుండా వచ్చే వర్షాకాలం కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ పోయే రహదారి, చెవెళ్ళ మన్నగూడ నుంచి పరిగిమిదికి పోయే రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్న ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇంకా చాలామంది ఐఏఎస్ అధికారులను ఢిల్లీకి పంపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోపల వాదనలు జరిపి ఆ కేసును కొట్టేపిస్తే మళ్ళీ కొంతమంది పోయి మళ్ళీ కేసు వేస్తే అక్కడి నుంచి ఒక ఆదేశాలు తీసుకున్నారు. పని అయితే స్టార్ట్ చేయాలి, తొందరలో ఆర్డర్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసి ఆర్డర్ తీసుకుంటే 27 తారీఖు రోజు ఆర్డర్ వచ్చింది. 28 తారీఖు నుంచి పని చేయాలని చెప్పి ఆదేశాలు మన మెగా కన్స్ట్రక్షన్స్కి ఈ ఆర్డర్ కాపీ నేషనల్ హైవే వాళ్ళు ఇచ్చిన కాపీని మీ ముందు మీకు అందరు కూడా చూపిస్తున్నాం. ఇది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ ప్లస్ రోడ్ ఎక్స్పెండిచర్ రెండు కలిపిస్తే 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ఈ 1000 కోట్ల రూపాయలకు 28 రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయించారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన చెవెల యాదవ్ గారు. మేము ముఖ్యమంత్రి గారు తరచుగా ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతున్నాం ఈ వర్క్ స్టార్ట్ చేయాలని. ముఖ్యమంత్రి గారి చొరవతోన 28 తారీఖు రోజు వర్క్ స్టార్ట్ అయింది. ఇది ముడిమాల్ కంచె దగ్గర ఉన్నటువంటి సైట్ దగ్గర గౌరవ శాసనసభ్యులు యాదవ్ గారితో, అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి మన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, మన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మన పెంటన్న గారు మార్కెట్ కమిటీ,
మన వీరేందర్ చెవెల అధ్యక్షుడు అందరూ కూడా మేమంతా కూడా కలిసి సైట్కి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ మన మృగవాణి దగ్గర కూడా వర్క్ జరుగుతుంది, అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తాం. అక్కడ కూడా 28 తారీఖు స్టార్ట్ అయింది, ఇంకా చాలా పెంచేస్తాం. ఇప్పుడు ఇక అంతటా కూడా వర్క్ ఏకదాటిగా వర్క్ స్టార్ట్ చేసి 1 year లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఈ కాపీని కూడా పత్రికా మిత్రులు అందరూ కూడా మేము ఇస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి చొరవ మూలంగానే ఈ వర్క్ స్టార్ట్ అయిందన్న విషయాన్ని తెలియజేస్తూ 1 year లోపల పూర్తి చేస్తాం. ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టే. వాళ్ళు గతంలో 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండి ఏం పనులు చేయకుండా ఈరోజు మేము వచ్చి ఏడాది కూడా కాలేదు ఈ పనులు ప్రారంభించడానికి ఆదేశాలు కూడా తీసుకొచ్చి వర్క్ ఆర్డర్ కూడా మీ చేతిలో పెట్టి వర్క్ స్టార్ట్ చేపించి సైట్లో నిలబడి మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మా సోదరులు కొంతమంది అనుకోకుండా నిన్న యాక్సిడెంట్లో కొంతమంది మన ఆర్నూరుకు సంబంధించిన వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా ఎక్స్గ్రేషియా పెద్ద మొత్తంలో ఒక 5 లక్షలు రైతు బీమా కింద 5 లక్షలు, నేషనల్ హైవే యాక్సిడెంట్ కింద 2 లక్షలు 7 లక్షలు ఇస్తున్నారని మా దృష్టికి వచ్చింది. మేము ఆల్రెడీ నారాయణ రెడ్డి గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడినాం, ఇద్దరం కూడా మాట్లాడి దాన్ని పెంచాలి, మీరు ప్రతిపాదన పంపించండి, మేము ముఖ్యమంత్రితో మాట్లాడి ఎక్స్గ్రేషియా కూడా పెంచిపిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మరి బీజాపూర్ హైవే రోడ్డు మన కూడా రోడ్ల ముడిమేల కంచి దగ్గర మనం ఉన్నాము. ఆల్రెడీ ఇక్కడ పని నడుస్తున్నది, పని నడుస్తలేదని రాజకీయం చేస్తారు. ఆల్రెడీ పని నడుస్తుంది. 28 తారీఖు నాడు నవంబర్ 28 తారీఖు పని చేసుకోవడానికి ఆర్డర్స్ ఇచ్చారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్డు అప్పటి నుంచి మన్నెగూడ వరకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు నేషనల్ హైవే అథారిటీ 28 తారీఖే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 28 తారీఖు నాడు శాంక్షన్ ఇవ్వడం జరిగింది, పని చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం గండిపేట చౌరస్తా మీద ఉన్నాం, ఇక్కడ పని జరుగుతున్నది. ఇంతకుముందు కనకామామిడి చూసాం, ముడిమేల కంచె కాడ చూసాం, ముడిమేల కాడ చూసాం, కనకామామిడి కాడ చూసాం. ఇక్కడ పని నడుస్తుంది, చెవేల కాడ కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో గ్రీన్ ట్రిబ్యునల్ లోపల కేసు పెండింగ్లో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి ఐఏఎస్ అధికారులను పంపించి ఆ కేసుని కొట్టేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. మళ్ళీ తర్వాత ఒక వ్యక్తి మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించి ఆర్డర్ పొందిండు స్టేటస్కో. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులు మళ్ళీ ఢిల్లీకి పంపించి చాలామంది యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోతున్నారు, ఈ యొక్క అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ పోయే రోడ్డు చెవెళ్ళ పరిగి మీదకి వెళ్ళిపోతుంది, కాబట్టి మాకు పనులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిలను కోరితే వాళ్ళు పనులు చేసుకోవడానికి అనుమతిస్తూ 27వ తారీఖు రోజు ఆదేశాలు ఇస్తే 28 తారీఖు రోజే ఈ మెగా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఈ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మీకు అందరూ కూడా ఆర్డర్ కాపీస్ ఇచ్చినాం. వాళ్ళు 28 తారీఖు రోజే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో బండ్లు పెట్టి ఎక్కడికక్కడ ఇప్పుడు మేము గండిపేట చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇంతకుముందు మీరందరూ కూడా చూసారు, మనం ముడిమాల కంచె కాడికి పోయినాం, కనకమామిడి కాడికి పోయినాం. ఎక్కడికక్కడ పనులు జేసీబీలు పెట్టి పనులను కూడా చేస్తూ ఈ యొక్క షోల్డర్స్ అంటారు దీన్ని రోడ్డుకు, ఈ షోల్డర్స్ అన్ని కూడా 100 మీటర్లు లెఫ్ట్కు 100 మీటర్లు రైట్కు సాఫ్ చేసి 1 year లోపల వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పి 28th రోజు ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి 1 year లోపల ఈ యొక్క రోడ్డు నిర్మాణం గౌరవ శాసనసభ్యులు యాదయ్య గారు నేను కలిసి కృషి చేసి పూర్తి చేపిస్తాం.